దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో చూసాము, హీరో అని చెప్తున్నాడు. తను పాడిన పాట గురించి ఇప్పుడు చాలా న్యూస్ అవుతుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం పాట అని పాట నోట్ల మనవో ఏమన్నా పాటనే నాది. ఏం అర్థం ఉంది ఆ పాటకి? ఓడాడు ఇంతకు రాసినోనికి సిగ్గు ఉండాలి, పాడినోనికి కన్నా ఉండాలి, లేకపోతే ఆడున్నోళ్ళ కన్నా ఉండాలి. అదే అందుకే మనకు సిగ్గులేదు అంటున్నా నేను. దేనికి పాడింది ఆ పాట? పనికిరాంది. దేనికి పాడింది? ఏం అర్థం ఉంది ఆ పాటకి? ఏమన్నా అర్థం ఉందా? తల లేదు, తోక లేదు. అంటే వాళ్ళ నాన్న ఇంత కష్టపడి బుల్లితెర మెగాస్టార్ అని ఒక పేరు తెచ్చుకొని సినిమాల్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో ఇట్లా చేస్తున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? అసలు పాట పాడేటప్పుడు అయినా కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? వాళ్ళు అయ్యి ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి నష్టపోయి తెలుసో తెలియకనో మొత్తం ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్న ఆయన పరమోత్తం తీసుకొని గంగలో పోసిండు. దేనికి మరి ఇట్లాంటి కొడుకు? మరి అన్న నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అన్న కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఏం పాట పాడుగాను ఏమన్నా పాటనేనా అది? దానివల్ల ఇప్పటికే సోషల్ మీడియా వల్ల ఆగమై చేస్తుర్రా నాయన అంటే మళ్ళీ వాళ్ళిద్దరం ఒకటి తీసుకొచ్చి పెట్టి. అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ని కూడా, ఒక సీనియర్ జర్నలిస్ట్, తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉండదు, తన ఏజ్. అలాంటిదే తనని కూడా నువ్వు సారీ చెప్పాలి, నా లాయర్స్ వచ్చి మాట్లాడతారు నీకు అంటే అంత అహంకారం అంత 24 గంటలు కాదు, 74 గంటలు ఇచ్చుకో, ఒక రోజు మొత్తం ఇచ్చుకో, లేకపోతే సంవత్సరం మొత్తం ఇచ్చుకో. నేనైతే జర్నలిస్ట్కే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆయన తప్పు మాట్లాడలేదు, తప్పు చేయలేదు. జర్నలిస్ట్గా మాట్లాడే హక్కు ఉంది. ఆ పాటకు ఏమన్నా అర్థం ఉందా మాకు చెప్పు. నేను వస్తా నీ తరపుకి వెళ్ళి, నేను వచ్చి పోరాడతా. కానీ నీ పాట అర్థం లేనిది దాన్ని తీసుకొచ్చి నువ్వు ముందర పెట్టి ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళందరి మీద నేను మా లాయర్తో మాట్లాడుకో, మా అక్కతో మాట్లాడుకో, నేను లేకపోతే నేను ఉంచుకున్న లంచతో మాట్లాడంటే ఓడుకుంటాడు ఈడ. ఏం పాట పాడినావు నువ్వు? ఏం అవసరానికి పాడినావు? ఏమైనా పాటనేనా అది? అర్థం ఉంది ఆ పాటకి? వాళ్ళ నాన్న ఎంతో మర్యాదగా ఎంతగానో ఆయన సంపాదించుకున్న పరువు మొత్తం తీసుకుపోయి గంగలు కలిపినావు. నువ్వు మంచి పాట పాడేది ఉంటుంది, అదే దాంట్లో మేమందరం యాక్సెప్ట్ చేస్తుంటివి. జర్నలిస్ట్గా మాట్లాడే హక్కు ఉంది ఆయనకి, ప్రశ్నించే హక్కు ఉంది. ఆయన తప్పు చేయలేదు. మరీ అంత దళిద్ర చెత్త అంతా తీసుకొచ్చి ఏంది మా ఇంట్లో పాడిన అన్నట్టు కాదు, యూట్యూబ్లో మొత్తం తీసినట్టు కూడా కాదు. మరి ప్రమోషన్కి ఆ పాటనా? సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి గారు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపైన. అంటే నేను అసలు అక్కడి నుంచి లేచి వచ్చేద్దాం అనుకున్నాను, అలా అనిపించింది నాకు అనేసి అన్నారు. మీరేమంటున్నారు? ఎందుకు అన్నారమ్మా? ఇప్పుడు ఆయన సీనియర్, చాలా సీనియర్ ఇప్పుడు ఆయన అయితే. మరి ఆయనకు నచ్చలేదు, అందుకే వచ్చేద్దామని ఆలోచన ఉన్నది. కానీ మధ్యలో వస్తే బాగుండదనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆ పాట అస్సలు బాగాలేదు. ఆ పాట వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా అయితే పడుతుంది. ఇది అయితే రాసి పెట్టుకోవాలి. ఇది ఎఫెక్ట్ అయితే అందరి మీద పడుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఆడియన్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారు. మరి ఈ జనరేషన్కి అదే కావాలి కదా, అదే కావాలి. నువ్వు మంచిగా చెప్పు. ఓ రామాయణం గురించి చెప్పినా, లేకపోతే దేవుళ్ళ గురించి చెప్పినా, ఓ ఫ్యామిలీ స్టోరీ చెప్పినా అంటే ఓడని పోతాడా థియేటర్లో? ఓడన కనిపిస్తాడా? అది ఈ పాటకు రేపు చూడు ఎంతమంది ఉంటారు చూడు, కొట్టుకొని పోతారు. ఓడాడైతే తెల్లారకు ముందుకు ఆనే పోయి ఉంటాడు. ఎందుకంటే ఆ బంగారాన్ని ఆస్వాదించాలని. అదే నువ్వు ఫ్యామిలీ ఎవడన్నా ఫ్యామిలీ సినిమాలు తీసుకోవడన్నా పోతాడా? మందలిస్తాడా? మందలు ఇవ్వడం మంచినీళ్ళు తాగాడు, అటంకలో ఓడిపోడు. అదే ఇప్పుడు ఇట్లాంటివి అయితే ఎగేసుకొని పోతాడు. ఆడు కూడా ఓడాను పక్కలో ఇంకా నలుగురు వేసుకొని పోతాడు. ఇట్లాంటివి మళ్ళీ ఇంకా రిపీట్ చేయొద్దంటే ఏం చేయాలంటారు? యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇట్లాంటివి జరగకూడదు. మీరు మంచిది తీయండి, అందరం యాక్సెప్ట్ చేస్తాం. ఒకప్పుడు 96, 97లో ఎంత బాగుండే సినిమాలు, ఫ్యామిలీతో పోయి చూసేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీతో కాదు, చేసుకున్న పిల్లని ఉంచుకున్న లంచం కూడా తీసుకోలేకపోతుంది. తీసుకోగలుగుతారా? ఎవరు అంత దళిద్రంగా అంత నీచంగా ఉన్నాయి. దానివల్ల మీకు పైసలు వస్తాయో, మీకు పేరు వస్తుందేమో తప్ప ఎవ్వడు మారాడు, ఇంకా ఖరాబ్ అవుతారు. ఇప్పటికే సోషల్ మీడియా వల్ల అందరూ సంఖ నాకిపోతున్నారు. మళ్ళీ మీ ఇట్లాంటివి ఒకటి దయచేసి తీయకండి. మీ డబ్బుల కోసం తీస్తే ఇట్లా బయట చూడు ఎంతమంది పెళ్ళాలని మొగల్ని ఎట్లా చంపుతారో, ఎట్లా చంపాలని చెప్పేసి మీ సినిమాలకి వెళ్ళి వచ్చినాయి ఇవంతా. ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఉన్నారు కదా, ఆయన రీసెంట్లీ ఆయన సినిమా ఆడియో లాంచ్లో పాడబడ్డారు. ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీస్తూ ఉంది. ఎంతోమంది సినీ నాయకులు కానీ, అదే సినిమాలో ఉండే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కానీ, లేకపోతే బయట ప్రజలు కూడా సాంగ్ విన్నాక ఘోరంగా తిడుతున్నారన్న. యాజ్ ఒక కామన్ ఆడియన్గా మీరేమనుకుంటున్నారంటే తను అలాంటి పాటలు అంత ప్రభుత్వం ముందు పాడడం కరెక్ట్ అంటారా? కాదనుకుంటున్నామమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న దానిలో కొన్ని బూతుల పదాలు కూడా వినపడినాయి అని చెప్పేసి కామెంట్లో వినపడుతున్నాయి. కానీ ఉన్న పేరుని చెడగొట్టుకోవడానికి తప్ప ఎందుకు పాడాడు నాయన అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా స్టేజ్ మీద ఆ పాట పాడటం వల్ల. అది ఇంకా ప్రభాకర్ గారు ఎన్నో
సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఇప్పటి వరకే ఆయనకి ఎలాంటి బ్యాడ్ నేమ్ కూడా రాంది. తన కొడుకు మొన్నగాక నేను వచ్చాడు ఇండస్ట్రీకి, బట్ వచ్చి రాకుండా ఒక రిలీఫ్ అనేది ఇచ్చాడమ్మా, ఒక రిలీఫ్ అనేది ఇచ్చాడు ఆయనకి. చిన్నప్పటి నుంచి విధానం అనేది చాలా చూసాము. వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన విధానం అనేది చాలా ఫ్రీగా మాట్లాడతాం. కానీ ఎక్కడ ప్రోగ్రామ్స్ దగ్గర కూడా కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గర ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ చాలా చూసాం. కానీ ఈరోజు ఆయన పరంగా అనకూడదు, ఇక మనం కామన్గా మాట్లాడాలి కాబట్టి చెబుతున్నాం. ఏంటంటే కింద కామెంట్లు చూస్తుంటే మరీ బ్యాడ్ అనిపిస్తుంది. మరి ఆయన కామెంట్లు చూశాడో లేదో తెలియదు. కొద్దిగా రెస్పాన్స్ అయ్యి ఏదో ఒక మాట అయితే బయటకు వచ్చి చెబితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగిందమ్మా. ఒక జర్నలిస్ట్ని 24 గంటలలో సారీ చెప్పకపోతే నేను ఎలా చూసుకోవాలో అలా చూసుకొని నేను ఎలా దారిలో దేవాలో అలా సారీ చెప్పించుకుంటా అని చెప్పి ఒక జర్నలిస్ట్ని బెదిరించాడు అన్నట్టు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కన్నా, పోలీస్ వెళ్ళి ఇచ్చాడు, ఆల్రెడీ చూసాం, అది కూడా చూసాం. కానీ ఆయన అట్లా వారింగ్ ఇవ్వడం కూడా రాంగ్. ఏంటంటే ఒక చెప్పండి, చంద్రహాస్ అనేటోడు సాంగ్ రాసుకుంది ఆయనే, సింగర్ ఆయనే, అన్ని ఆయనట. అలా వల్గర్గా ఉన్నది మొత్తం కంటెంట్, మొత్తం సాంగ్ మొత్తం వల్గర్గా ఉంది. అదే సాంగ్ని అదే జర్నలిస్టు ఇలా ప్రొడ్యూసర్లని లేకపోతే డైరెక్టర్లని వాళ్ళ పాట ఎలా పాడతారో పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి ఆయన అడిగాడు దాన్ని. కానీ తిట్టలేదు. చంద్రరాజ్ ఇలాంటి పాటలు ఎందుకు రాస్తున్నారు అని చెప్పేసి అడిగాడు అంతే. దాని గురించి మీరేమంటారు? ఆ పాటలో బూతులు ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్టర్గా ఆయన అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విన్నాడు. కాబట్టి సొసైటీలో ఏంటంటే ఒక పాట రావాలంటే ఇంతకుముందు కంట్రోల్ ఉండేవి కొన్ని. ఏదైనా కానీ ఒక పాట బయటికి రావాలంటే పోలీసుల తరపున కానీ ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల విపరీతంగా ఏ పడతాయి బయటకు వచ్చేస్తున్నాయి. దానిలో ఉన్న పదాలు ఎంత ఘాటుగా ఉన్నాయి, విన్నాళ్ళకైతే బాధ వేసిద్ది కదా. మరి దాని గురించి స్పందించాడు ఒక రిపోర్టర్గా, బాధ్యతగా అడిగాడు క్వశ్చన్. కానీ పోయి నువ్వు రిపోర్టర్గా వార్నింగ్ ఇస్తానంటే ఎట్లా? నువ్వు పోయి రిపోర్టర్గా వార్నింగ్ ఇస్తావనుకుంటే ఎట్లా? అన్నీ ఏంటంటే బెదిరింపులు. ఈ కాలంలో మధ్యకాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చేసి బయటకు వచ్చేసి బెదిరింపులు చూసేపాటికి అది అలవాటు అయిపోతుంది. సోషల్ మీడియాలో చూసే ఇలా చెడిపోతున్నారో అన్న ఫీలింగ్ కలుగుతుంది. పెద్ద లేదు చిన్న లేదు, డైలాగులు వదిలేయటమే, సినిమా అనుకుంటున్నారో ఏందో అర్థం కావట్లా. అది ఇలాంటి ప్రమోషన్స్ కోసమే చేసి కావాలని స్టంట్స్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఆయన మాట్లాడిన మాట అట్లా లేదు కదా. 24 గంటలంటే ఆయన మన గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారి డైలాగ్ ఇన్న ఉంటాడేమో అనుకుంటున్నా నేను. 24 గంటల రాంబాబు గారికి సినిమా చూపిస్తాను అన్నట్టు సినిమా చూపించాడు కదా, ఆయన డైలాగ్ ఇని ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి 24 గంటలు పడితే ఆయన ఎంపీ అయ్యా, నువ్వు కామన్ మ్యాన్వి, నీకు ఆయనకి తేడా లేదు. అది కరెక్ట్ కాదన్న. అందుకే రిపోర్టర్ కూడా స్పందించాడు, పోలీసులు స్పందించారు. ఓకేనా, పోలీసులు కూడా మాట్లాడారు కదా అన్న, స్పందించారు, తగిన చర్యలు తీసుకుంటారు. నువ్వేం చేస్తావు అనేది చూద్దాం అనే లెక్కనే మాట్లాడారు కదా. మరి అది For more updates, please subscribe Dutta Media.